Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. సామెతలు గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. A glad heart makes a cheerful face, but by sorrow of heart the spirit is crushed. The book of Proverbs chapter 15 verses 13. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మీతో నాతో తెలియజేస్తున్న మాట ఏమిటంటే, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మన దుఃఖము వలన ఆత్మ నలిగిపోవునని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, సాధారణంగా మనిషి యొక్క జీవితము అనేక సవాళ్లతో కూడుతూ ఉంటుంది. కానీ దేవుడు ఉన్నంత కాలం మనకు ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ వాటన్నిటి నుంచి దేవుడు మనం తప్పిస్తాడనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మన చింత యావత్తు ఆయన మీద వేస్తే దేవుడు మన జీవితాల్లో ఆనందమును, సంతోషమును కలుగు చేస్తాడు. మన ముఖములోను, మన హృదయములోను ఎంతో ఆనందంగాను, ఎంతో తేజో మహిమతో మనం నిండిన వారంగా కనిపిస్తూ ఉంటాం. మన ముఖము ఎంతగానో వెలిగిపోతూ ఉంటుంది. అదే ఎవరైనా ఏదైనా అన్నారని, లేదా కుటుంబ పరిస్థితులు బాలేక, ఇంట్లో సమస్యల వల్ల నలిగిపోతూ, వారు అనేక బాధపడుతూ, దుఃఖపడుతూ, నలిగిపోతూ, వీటిని తట్టుకోలేని స్థితిలో ఏమైపోతారంటే వారికై వారు తమ ఆత్మ క్షీణిస్తూ ఉంటుంది, నలిగిపోతూ ఉంటుంది. వీరు దేవుని మీద ఆధారపడకుండా తమ సొంత ఆలోచనల మీద ఆధారపడి తమకై తామే తమ సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని మీద ఆధారపడండి, దేవునిని ఆశ్రయించండి. ఆయనను నమ్మిన వారు కూడా ఎన్నటికీ నష్టపోరు. ఎందుకంటే ఆయన కృప, ఆయన కాపుదల ఉంటుంది. ఆత్మానుసారంగా మనం జీవించాలంటే మన యొక్క ఆత్మీయతను బలపరిచే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలోనికి చేర్చుకొని, వాక్యం అనే దట్టిని మనం కట్టుకొని దేవుని యందు విశ్వాసబడులంగా జీవిస్తూ మన హృదయంలో దేవుని యొక్క ఆనందము, సంతోషము నీ కుటుంబంలో, నా కుటుంబంలోనూ ఉండును గాక. ప్రార్థన. కృపాశక్తి సంపూర్ణమైన యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా తండ్రి, సహాయం దయచేయండి ప్రభువా. ఎవరి జీవితంలో ఆనందము లేదో, సంతోషము లేదో, వారి యొక్క కుటుంబంలోను, వారి హృదయంలోను ఆనందమును దయచేయండి. వారి జీవితాలలోను ప్రభువా నీ యొక్క తేజో మహిమను దయచేయండి ప్రభువా. ఎవరైతే దుఃఖపడుతున్నారో, వారి యొక్క ఆత్మ నలిగిపోతుందో, సమస్యల మధ్య, ఇరుకు ఇబ్బందుల మధ్యలో వారన్నిటిలో నుంచి విడిపించి వారికి సహాయం దయచేసి కుటుంబంలో నెమ్మది, ఆనందము, సమాధానమును, ప్రేమ, జాలి ఇవన్నీ కలిగించమని, నీ కృప తోడుగా ఉంచమని కోరుతూ యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.